అందమైన మెరిసే ముఖం ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇందుకోసం చాలా మంది రకరకాల క్రీమ్లు కాస్మెటిక్స్ వాడతారు. అయితే బయట క్రీమ్లు కాస్మెటిక్స్ వాడేదానికంటే లోపలి నుండే శరీరం ఆరోగ్యంగా మారితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాంటి సహజ మార్గాల్లో కుంకుమ పువ్వు నీరు ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది, ముఖానికి సహజ కాంతిని తీసుకొస్తుంది. కుంకుమ పువ్వు ఒక విలువైన ఔషధ మొక్క. దీన్ని జాఫ్రాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతుంది. చిన్న చిన్న తంతువుల్లా ఉండే ఈ కుంకుమ పువ్వు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దీనిలో ఉండే పోషకాలు ఎంతో తోడ్పడతాయి. చర్మానికి మెరుపు రావాలంటే శరీరం లోపల శుభ్రంగా ఉండాలి, జీర్ణ వ్యవస్థ బాగుండాలి, రక్త ప్రసరణ బాగా జరిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ పువ్వు నీరు ఈ రెండు అంశాలను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను చక్కబెడుతుంది, రక్త ప్రసరణను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు శరీరంలోకి కలుషిత పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వల్ల మలినాలు చేరుతాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తీసుకురావచ్చు. కుంకుమ పువ్వు నీరు ఈ మలినాలను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. తద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది, ముఖం నిగారింపుగా కనిపిస్తుంది. సహజంగా వెలిగే ముఖం కోసం ఇది ఒక మంచి సహాయక మార్గం. చాలా మందిని బాధించే మరో పెద్ద సమస్య మొటిమలు. ఈ మొటిమల వల్ల ముఖం మీద మచ్చలు, మంటలు కనిపిస్తాయి. కుంకుమ పువ్వుల్లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమంగా మచ్చలు మసకబారుతాయి, చర్మం మృదువుగా మెరిసేలా మారుతుంది. కుంకుమ పువ్వు నీరు తయారు చేయడం చాలా సులువు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 నుండి 3 కుంకుమ పువ్వు తంతులను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ప్రతిరోజు ఇలా తాగడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి శరీరం శుభ్రంగా మారుతుంది. ఇది మీ ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు నీరు సహజమైన హానికర రసాయనాలు లేని అందాన్ని అందించే మార్గం. దీన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది, మొటిమలు తగ్గుతాయి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన అందం కోసం ఇలా చేయండి.